వెల్కమ్ బ్యాక్ టు మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు క్లాస్లో అయితే శ్రీమద్ భాగవతానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకురావడం జరిగిందండి. ఎవరైతే ఏపీ ఎండోమెంట్ ఎగ్జామ్కి అటెండ్ అవబోతున్నారో వాళ్ళందరూ తప్పకుండా చూడాల్సిన వీడియో. మొదటి ప్రశ్న, శ్రీమద్ భాగవతాన్ని రచించిన మహర్షి ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ ఏ వాల్మీకి, ఆప్షన్ బి వేదవ్యాసుడు, ఆప్షన్ సి సుఖ మహర్షి, ఆప్షన్ డి విశ్వామిత్రుడు. సరైన సమాధానం ఆప్షన్ బి వేదవ్యాసుడు. వేదవ్యాసుడు మహాభారతం రచించిన తర్వాత కూడా మనశ్శాంతి కలగకపోతే నారదుడి సూచన మేరకు భక్తి ప్రధానమైన భాగవతాన్ని రచించారు. తర్వాత ప్రశ్న, భాగవత పురాణాన్ని పరీక్షిత్తు మహారాజుకి వినిపించింది ఎవరు? భాగవత పురాణాన్ని పరీక్షిత్ మహారాజుకు వినిపించింది ఎవరు? ఆప్షన్ ఏ వ్యాస మహర్షి, ఆప్షన్ బి నారదుడు, ఆప్షన్ బి సి సుఖ మహర్షి, ఆప్షన్ డి సూత మహర్షి. సరైన సమాధానం ఆప్షన్ సి సుఖ మహర్షి. వ్యాసపుత్రుడైన సుఖ మహర్షి తక్షక సర్పాఘాతం వల్ల 7 రోజుల్లో మరణించబోతున్న పరీక్షిత్తుకు భాగవతాన్ని బోధించారు. సో వ్యాస మహర్షి పుత్రుడే ఈ సుఖ మహర్షి. మనం ఈ క్వశ్చన్ కూడా అడగచ్చు, వ్యాస మహర్షి యొక్క పుత్రుడు ఎవరు అంటే మనం ఆప్షన్ సుఖ మహర్షి ఉన్న ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. అదేవిధంగా పరీక్షిత్ మహారాజుకి ఒక శాపం కారణంగా అయితే ఒక సర్పం కాటేసిద్ది అనక శాపం అయితే ఉండిద్ది. సో ఆ శాపం గురించి తెలుసుకున్న తర్వాత 7 రోజుల్లో మరణిస్తాడని తెలుసుకుని అప్పుడు భాగవతాన్ని వినాలి అని అనుకొని సుఖ మహర్షిని పిలిపించి సుఖ మహర్షి చేత భాగవతాన్ని అయితే చెప్పించుకుంటారు. తర్వాత ప్రశ్న, భాగవతంలో మొత్తం ఎన్ని స్కందాలు ఉన్నాయి? అగైన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కూడా మనకి ఇంపార్టెంటే. ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 12, ఆప్షన్ సి 18, ఆప్షన్ డి 24. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి 12 స్కందాలు. భాగవతంలో మొత్తం 12 స్కందాలు ఉంటాయి. ఇందులో 10వ స్కందం శ్రీకృష్ణ చరిత్ర అత్యంత ప్రధానమైనది. సో 10వ స్కందం ఏది అంటే శ్రీకృష్ణ చరిత్ర. తర్వాత ప్రశ్న, విష్ణుమూర్తి ధరించిన అవతారాలలో మొదటిది ఏది? విష్ణుమూర్తి ధరించిన అవతారాలలో మొదటిది ఏది? ఆప్షన్ ఏ కూర్మావతారం, ఆప్షన్ బి వరాహ అవతారం, ఆప్షన్ సి మత్స్యావతారం, ఆప్షన్ డి వామన అవతారం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి మత్స్యావతారం. వేదాలను దొంగలించిన సోమకాసురుడిని సంహరించి సత్యవ్రతుడని రక్షించడానికి విష్ణువు చేప రూపంలో మత్స్యావతారం ఎత్తారు. తర్వాత ప్రశ్న, గజేంద్ర మోక్షం ఘట్టం భాగవతంలోని ఏ స్కందంలో ఉంది? సో ఈ గజేంద్ర మోక్షం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువ సార్లు క్వశ్చన్ అయితే రిపీట్ చేయడం జరుగుతుంది. ఆప్షన్ ఏ 5వ స్కందం, ఆప్షన్ బి 8వ స్కందం, ఆప్షన్ సి 10వ స్కందం, ఆప్షన్ డి 7వ స్కందం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి 8వ స్కందం, అష్టమ స్కందం. అష్టమ స్కందంలో గజేంద్రుడు అనే ఒక ఏనుగును మొసలి నుండి రక్షించడానికి విష్ణువు విచ్చేసిన గాథ ఇది. తర్వాత ప్రశ్న, ప్రహ్లాదుడు ఏ రాక్షస రాజు యొక్క కుమారుడు? ఆప్షన్ ఏ హిరణ్యాక్షుడు, ఆప్షన్ బి హిరణ్యకశిపుడు, ఆప్షన్ సి బలిచక్రవర్తి, ఆప్షన్ డి రావణుడు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు విష్ణు ద్వేషి అయినప్పటికీ అతని కుమారుడైన ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు. ఇక్కడే నరసింహావతారం జరుగుతుంది. సో ఈ ప్రహ్లాదుని యొక్క టైంలోనే మనకి నరసింహావతారం అయితే జరుగుతుంది. తర్వాత ప్రశ్న,
విష్ణువు వామనావతారం ఎత్తి ఎవరి గర్వాన్ని అణిచివేశారు? వామనావతారం ఎత్తి ఎవరి గర్వాన్ని అణిచివేశారు? ఆప్షన్ ఏ నరకాసురుడు, ఆప్షన్ బి బలిచక్రవర్తి, ఆప్షన్ సి బాణాసురుడు, ఆప్షన్ డి శిశుపాలుడు. సరైన సమాధానం ఆప్షన్ బి బలిచక్రవర్తి. బలిచక్రవర్తి 3 అడుగుల నేల దానం చేయగా వామనుడు త్రివిక్రముడై ఆకాశాన్ని భూమిని కొలిచి బలిని పాతాళానికి పంపాడు. చాలామంది అయితే పేపర్ 2 ఏపీ ఎండోమెంట్కి సంబంధించి పేపర్ 2 అయితే బాగానే ప్రిపేర్ అవుతున్నారండి. అలానే పేపర్ 1లో కూడా మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలిగిన టాపిక్స్ కొన్ని ఉన్నాయి. అదేంటి అంటే ఒకటి డేటా అనాలిసిస్ అండ్ రీజనింగ్. సో ఈ టాపిక్స్ నుంచి అయితే ఎక్కువ మనం స్కోర్ చేయొచ్చు. డేటా అనాలిసిస్ అండ్ రీజనింగ్ నుంచి మనకి దగ్గరగా 30 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొకటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. దీని నుంచి కూడా 7 నుంచి 10 క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకొకటి వచ్చేసరికి మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా చాలా ఈజీ టాపిక్. సో దీని నుంచి కూడా 7 నుంచి 10 క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఈ డేటా అనాలిసిస్ అండ్ రీజనింగ్ నుంచి అయితే పక్కాగా 30 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. 30+ పోనీ ఇవి ఒక 8 అనుకుందాం. ఒక్కొక్కసారి 10 మించి కూడా ఇవ్వచ్చు. వీటిలో 10+ 12 క్వశ్చన్స్ 13 క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ఎంత కాదన్నా 45 మార్క్స్ అయితే మీకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో పేపర్ 2 ప్రిపేర్ అయినా సరే పేపర్ 1లో అయితే ఈ టాపిక్స్ మాత్రం మర్చిపోకుండా ప్రిపేర్ అవ్వండి. మన ఛానల్లో అయితే డేటా అనాలిసిస్ అండ్ రీజనింగ్కి సంబంధించిన వీడియోస్ చేసాం. డేటా అనాలిసిస్లో మీన్, మీడియన్, మోడ్, అదేవిధంగా స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్ ఇవన్నీ అప్లోడ్ చేసాము. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి కూడా వీడియోస్ ఉన్నాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా వీడియోస్ ఉన్నాయి. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. తర్వాత ప్రశ్న చూసుకున్నట్లయితే భాగవతంలో నవవిధ భక్తులు గురించి వివరించిన భక్తుడు ఎవరు? ఆప్షన్ ఏ ధ్రువుడు, ఆప్షన్ బి ప్రహ్లాదుడు, ఆప్షన్ సి అంబరీషుడు, ఆప్షన్ డి ఉద్ధవుడు. సరైన సమాధానం ఆప్షన్ బి ప్రహ్లాదుడు. శ్రవణం, కీర్తనం, స్మరణం మొదలైన 9 రకాల భక్తి మార్గాలను ప్రహ్లాదుడు తన తండ్రికి వివరిస్తాడు. సో ఇవి అండి ఈరోజు క్వశ్చన్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.